కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభునామమున మరొకసారి వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, ఈరోజు వాక్యములో అంశముగా మనము జెట్ఫర్ అనే దాని గురించి మనము నేర్చుకుని ఈ యొక్క వాక్యాన్ని మనము ముగించుకుందాం. జెట్ఫర్ అంటే ఏమిటి అంటే జీల్. చాలా ఎష్యూరెన్స్ అని, బీ ఫర్ బ్లెస్సింగ్ అని, సి ఫర్ కంప్రెషన్ అని, డి ఫర్ డిలైట్ అని, ఇలాగా కొన్ని పదాలను మనం చూస్తూ దానిలో దేవుని వాక్యాన్ని మనము గ్రహిస్తూ అయితే ముందుకు వచ్చి ఉన్నాం. అయితే దానిలో భాగంగానే ఈరోజు మనము జెట్ అనే పదాన్ని మనం చూస్తూ ముందుకు వెళదాం. జెట్ ఫర్ అంటే ఏమిటి అంటే జీల్. జీల్ అనే పదానికి తెలుగు అర్థం ఏమిటి అంటే ఉత్సాహము లేదా భక్తి లేదా దృఢభక్తి అనే విషయాలనైతే చూస్తూ ఉన్నాం. అంటే నేటి తరము క్రైస్తవ జనాంగముల్లో మనలో ఏమి ఉండాలి అంటే జీల్ ఉండాలి. ఈరోజు నిజముగా ప్రార్థనకు వస్తున్న మన అందరిలో కూడా ఆ జీల్ ఉందా? అంటే ఆ ఉత్సాహము అనేది ఉన్నదా, లేదా ఆ దృఢభక్తి అనేది ఉన్నదా అనేది ఒక్కసారి మనమైతే పరిశీలన చేద్దాం. దేవుడి వాక్యం అయితే ఏం తెలియజేస్తుంది అంటే క్రైస్తవులమైన మనలో దృఢభక్తి ఉత్సాహము అయితే ఉండాలని దేవుడైతే కోరుకుంటూ ఉన్నాడు. అయితే ప్రియ సహోదరులారా, మనం చూస్తూ ఉన్నప్పుడు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి మనము వాక్యమును పరిశీలన చేద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం పరిశీలన చేద్దాం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మన మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికుచుండవలనని మనకు బోధించుచున్నది అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఈరోజు చాలామంది కూడా ప్రార్థనా స్థలాలకి వస్తూ ఉంటారు, కానీ నేను వెళ్ళి అక్కడ మంచి వాక్యమును వినాలి, ఆ వాక్యమును మనము ధ్యానిస్తూ ఆ వాక్యానుసారమైన జీవితాలను మనము జీవించాలి అనే అటువంటి బుద్ధి మనకు ఉన్నదా? అంటే ఈరోజు చాలామంది ఏదో ఖాళీగా ఉన్నాం కాబట్టి రావాలి కాబట్టి వస్తూ ఉంటూ ఉంటారు, అంతేనా? ఏదో 2 మాటలు వింటే ఏదో మంచి జరిగిద్ది కదా అని ఏదో వచ్చి వింటూ ఉంటారు, కానీ దేవుని మీద వారికి సరైన ఆసక్తి అనేది లేదు. ఈరోజు నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇష్టమైన వారితో ఉండే ఆసక్తి అందరి మీద ఉండదు.
అంటే మనం ఇష్టమైన వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒక రకమైన ఆసక్తి కలిగి ఉంటాం, సాధారణంగా మాట్లాడినప్పుడు ఒక రకమైన ఆసక్తి కలిగి ఉంటాం. ఇంకా మనకి బాగా అర్థం కావాలి అంటే, ఇష్టమైన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ సినిమా చూడడానికి మామూలుగా అయితే ఇంతకు ముందు రోజుల్లో 11ంటికి షో మొదలయ్యేది. ఇప్పుడు ఎంత ఉత్సాహం ఏంటంటే 11 కంటే ముందుగానే షో రిలీజ్ చేసి దానిని ఏమంటున్నారంటే బెనిఫిట్ షో. అంటే వచ్చేదాకా ఆగకుండా ముందే వేయించుకుంటున్నారు. దానికి గల కారణం ఏమిటంటే ఉత్సాహం. అంటే ఇష్టమైన వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఉత్సాహం ఉంటుంది. ఇష్టమైన హీరోల సినిమాలు చూడడానికి మనుషులలో ఏముంటుందంటే ఉత్సాహము అనేది ఉంటుంది. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, యేసుక్రీస్తు అనే ఈ రక్షకుడు గురించి నేర్చుకోవడానికి అటువంటి ఉత్సాహం ఉన్నదా, అటువంటి జీల్ ఉన్నదా అనేది మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈరోజు చాలామంది బైబిల్ పట్టుకుంటారు, కానీ బైబిల్ చదవని వారు కూడా బైబిల్ పట్టుకుంటూ ఉంటారు. ఎందుకు పట్టుకుంటారంటే ప్రార్థనకు వెళుతున్నామని చెప్పడానికి, అంతేనా? అంటే వాళ్ళకి బైబిల్ తీయడం ఏమీ రాదు, బైబిల్ చదవడం ఏమీ కూడా రాదు, కానీ ప్రార్థనకి వెళుతూ ఉన్నాం, మేము క్రైస్తవులు అని చెప్పుకోవడానికి ఏం చేస్తూ ఉంటారంటే పుస్తకాలని పట్టుకుంటూ ఉంటారు. కానీ దేవుడు కోరుకుంటుంది ఏమిటి అంటే, నువ్వు పట్టుకోవాల్సింది దేవుని యొక్క పుస్తకాన్ని కాదు. నువ్వు పట్టుకోవాల్సింది ఏమిటి అంటే, ఇక్కడ లూకాసు వార్త 13వ వచనంలో, ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది అని చెప్తూ ఉన్నాడు. అంటే ఈరోజు నిన్ను నువ్వు క్రైస్తవుడిగా ఎలా కనపరుచుకోవాలి అంటే, నీకు దేని మీద ఉత్సాహం ఉండాలి అంటే, నీకు దేని మీద ఆసక్తి ఉండాలి అంటే, నీకు దేని మీద దృఢభక్తి ఉండాలి అంటే స్వస్థ బుద్ధి కలిగి ఉండాలంట. ఏం కలిగి ఉండాలి? స్వస్థ బుద్ధి. అంటే ఒక్కోసారి బాగా మోకాలు నొప్పులు, బాగా మెడ నొప్పులు, స్వస్థత పొందావా అని అడుగుతారు. స్వస్థత పొందావా అంటే అర్థం ఏంటి? అంటే గతంలో ఉన్న నొప్పులు ఇప్పుడు లేవు కదా అని. అలాగే స్వస్థ బుద్ధి అంటే ఏమిటి? గతంలో ఉన్న బుద్ధి ఇప్పుడు లేదు, ప్రాచీన స్వభావము ఇప్పుడు లేదు. కాబట్టి దేవుడు కోరుకునేది ఏమిటి అంటే, ఈరోజు మనం ఏదో వచ్చి కూర్చోవడం వల్ల ఎటువంటి ప్రయోజనము అనేది ఉండదు. వచ్చి కూర్చున్న మనము మనలో ఏమి కలిగి ఉండాలి అంటే స్వస్థ బుద్ధి ఉండాలి. అంటే ఇక్కడికి వస్తున్నాము అంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఈరోజు మన జీవితం ఒకవేళ ఒక 20-30 సంవత్సరాలు ఉంటాయి కదా, ప్రార్థనకి 5 సంవత్సరాల పైబడి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, నిజమా కాదా? వారానికి ఒక విషయం నేర్చుకున్నా సంవత్సరానికి ఎన్ని విషయాలు వస్తాయి? 52 విషయాలు. 10 సంవత్సరాలకి ఎన్ని విషయాలు అవుతాయి? అవి 520 విషయాలు అవుతాయి, అంతేనా? అంటే ఈరోజు 500 విషయాలతో ఆ స్వస్థ బుద్ధి నీలో ఉందా? అంటే వింటున్నావు కానీ మార్చుకోవాలన్న బుద్ధి మనలో రావడం లేదు. కానీ దేవుడు కోరుకునేది ఏమిటి అంటే, మనము స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. ఆ స్వస్థ బుద్ధి ఎలా ఉండాలి అంటే నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని. ఈరోజు నిజముగా చాలామంది సమాజంలో ఎలాగ ఉంటారంటే, ఇంటి ముందు చెత్త కూడా ఎత్తుకోకుండా చీపిరితో అవతల ఇంటి వైపు చెత్త తోసేసే వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమవుతుందా? ఒక్కోసారి కొంతమంది వాళ్ళ ఇళ్ళ దగ్గర 1-2 చేయకుండా ఎదుటోళ్ళు ఇళ్ళ ముందుకెళ్ళి కూడా ఇచ్చేస్తూ ఉంటారు. అంటే అక్కడికి వెళ్తే వాళ్ళు తిడతారు కదా. అంటే ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, చిన్న చిన్న విషయాలలో కూడా అది నువ్వు నీతిగా చూడకపోతావేమో, కానీ క్రైస్తవులుగా ఉన్న నీలో దేవుడు ఆ నీతిని చూస్తూ ఉంటాడు. కానీ మనము వస్తున్నాం కానీ స్వస్థ బుద్ధి మనలో రావడం లేదు.
మనము వస్తున్నాం కానీ చాలా నీతి పనులను మనము ఏమి కూడా చేయడం లేదు. అయితే మనం వస్తూ ఉన్నాం కానీ భక్తిగా మనం ఏం చేయడం లేదంటే జీవించడము లేదు. ఈరోజు చాలామంది ప్రార్థనకి రావడమే గొప్ప విషయం అనుకుంటున్నారు. కానీ దేవుడి దృష్టిలో గొప్ప విషయం ఏమిటి అంటే, నువ్వు ఏదో రావాలి కాబట్టి ప్రార్థన 7 మనకు తెలుసు. ఆసక్తి లేదా ఆ జీల్ అంటే ఏంటి, ఇంత మీకు చెప్పాను. జీల్ అంటే ఆ ఉత్సాహం. ఏం చేయాలంట, ఆ ఉత్సాహం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి పదే పదే బొట్టు కాటిక పెట్టి ఏమి మనం చెప్పక్కర్లా. వాళ్ళు సమయానికన్నా ముందే ఉంటారు. అంటే సమయము దాటిన తర్వాత వస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళలో ఏమీ లేదు అంటే ఆ జీల్ లేదు, ఆ ఉత్సాహం లేదు. ఆ ఉత్సాహం లేని ఆ వ్యక్తుల జీవితాల్లో కూడా జీవుడు ఎప్పుడు ఉత్సాహంతో నింపడం, అంటే సంతోషంతో వాళ్ళ జీవితాలు నింపడం. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నువ్వు దేవుడి కార్యముల పట్ల ఉత్సాహంగా ఉండు. దేవుడు నిన్ను ఉత్సాహంగా, ఉల్లాసంగా, సంతోషంగా దేవుడు నిన్ను ఉంచుతాడు. నువ్వు దేవుడి కార్యక్రమాల ఎడల నీరసాన్ని కనపరిస్తే దేవుడు నీ కార్యములు కూడా ఏం చేస్తాడంటే నీరసింపజేస్తాడని కూడా మనం నేర్చుకోవాలి. అయితే ప్రియ సహోదరులారా, ఇప్పటిదాకా మనము జీల్ ఉండాలి, అంటే ఉత్సాహం ఉండాలి. ఆ ఉత్సాహంతో మనము దేనిని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే, మనం ఇందాక చూసినట్లుగా నీతిని, భక్తిని, ఇంకోటి ఏంటిదండి, స్వస్థ బుద్ధి. అంటే ఈ నీతి భక్తి ఎప్పుడు వచ్చిద్దంటే ఆ స్వస్థ బుద్ధి ఉన్నప్పుడే. అంటే నీలో స్వస్థ బుద్ధి లేదు అంటే, నీ బుద్ధి నువ్వు మార్చుకోవడం లేదు అంటే, నువ్వు వచ్చి ఆ నీతిని, ఆ భక్తిని ఎప్పటికీ కూడా సంపాదించుకోలేవు. కాబట్టి మరొక విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం. మీ ప్రేమ నిష్కపటమైనది ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. అదే ఉందా మీ దాంట్లో? ఓకే. నీ ప్రేమ ఎలా ఉండాలంట అంటే కపటము లేనిదిగా ఉండాలి. అంటే దేవుని దగ్గరికి నువ్వు వచ్చే ఆ విధానము, నువ్వు దేవుని దగ్గరికి వచ్చే ఆ భక్తి ఎలా ఉండకూడదు అంటే, ఏదో ఇస్తారు, ఏదో జరిగిద్ది, ఏదో లాభాన్ని పొందుతామనే ప్రేమను మనం దేవుడి దగ్గర, ఆ కపటపు ప్రేమను మనమైతే దేవుడి దగ్గర చూపించకూడదు. నీ ప్రేమ ఎలాగ ఉండాలి అంటే, మీకు గతంలో ప్రేమ అనే పదాలను నేను వివరించాను. ఏమని వివరించానంటే, ఫీలియా, తర్వాత స్ట్రాజ్, తర్వాత ఎరోస్ అని చెప్పాను. కానీ ఒక క్రైస్తవుడు ప్రేమ ఎలాగ ఉండాలంటే, ఫీలియాగా ఉండకూడదు, స్ట్రాజ్గా ఉండకూడదు. తర్వాత ఎలా ఉండాలి అంటే అగాపే, అంటే దైవికమైన ప్రేమను మనము కలిగి ఉండాలి. అంటే నీ ప్రేమ శరీర సంబంధమైన ప్రేమగా ఉండకూడదు, నీ ప్రేమ దురాశతో కలిగిన ప్రేమగా ఉండకూడదు, నీ ప్రేమ అన్నదమ్ముల దగ్గర ఉన్న ప్రేమలాగా ఉండకూడదు. దేవుని దగ్గర నువ్వు ఎలాంటి ప్రేమను కనపరచాలి అంటే అగాపే ప్రేమ, అంటే నిష్కపటమైన ప్రేమను కనపరచాలి. నిష్కపటమైన ప్రేమ ఎప్పుడూ కూడా ఏమి ఇద్దామా అనే ప్రయత్నిస్తుంది, ఏమి తీసుకుందామనేది ప్రయత్నించదు. అయితే ఈరోజు నేటి తరము క్రైస్తవులు ఉత్సాహంగా ఏది పట్టుకోవాలంటే ప్రేమను పట్టుకోవాలి. అయితే ప్రేమతో ఉంటూ అక్కడ చెప్తున్నాడు, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. ఇంతాక వచనంలో ఏం చెప్పాడంటే, స్వస్థ బుద్ధి కలిగి ఉండి నీతితోనూ భక్తితోనూ బ్రతికి ఉండవాలి. అంటే ఎప్పుడైతే స్వస్థ బుద్ధి వచ్చిద్దో, ఎప్పుడైతే నీ ఆలోచనలు మార్చుకుంటావో,
ఎప్పుడైతే నీ నడవడిక మార్చుకుంటావో అప్పుడే నువ్వు నీతిని సంపాదించగలవు, అప్పుడే నువ్వు భక్తిని సంపాదించగలవు. ఈ వచనం ఏం చెప్తుందంటే, నీ ప్రేమ నిష్కపటంగా ఉన్నప్పుడు, నీ ప్రేమలో అగాపే ఉన్నప్పుడు, అప్పుడు మాత్రమే నువ్వు దేనిని అసహించుకుంటావంట? చెడ్డదానిని అసహించుకుని మంచిదానిని ఏం చేస్తారంట? హత్తుకుంటాడు. కాబట్టి క్రైస్తవుల్లో ఒకవేళ జీల్ ఉంటే, క్రైస్తవుల్లో నిజంగా ఉత్సాహము అనేది ఒకవేళ ఉంటే, వాళ్ళు ఎప్పుడు కూడా మంచిదానిని ఏం చేస్తారంట? పట్టుకుంటారు. చెడ్డదానిని ఏం చేస్తారంట? వదిలివేస్తారు, లేదా దానిని అసహ్యించుకుంటారని తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు మీరు నిర్ణయించుకోవాల్సింది ఏమిటి అంటే, మీ జీవితంలో మీరు చెడ్డవాటిని పట్టుకుంటున్నారా, మంచి వాటిని హత్తుకుంటున్నారా? అంటే మీరు దేనిని ప్రేమిస్తున్నారు? మీరు చెడ్డదానిని ప్రేమిస్తే చెడ్డదానిని పట్టుకుంటారు, మంచిదానిని ప్రేమిస్తే మంచిదానిని హత్తుకుంటారు. అర్థమవుతుందా? కాబట్టి నీ ప్రేమను బట్టే నీ విధానం ఉంటుంది, నీ స్వస్థ బుద్ధిని బట్టే నీ యొక్క పరిస్థితులు, నీ బ్రతుకు అనేది ఉంటూ ఉంది. కానీ మనుషులు ఎలా ఉంటున్నారంటే, ఈ వీటిలో వాళ్ళకి ఉత్సాహం అనేది లేదు. అంటే ప్రేమ సాధించాలన్న ఉత్సాహము లేదు, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలన్న ఉత్సాహము లేదు. ఎందుకు వస్తారో కూడా తెలియదు, ఎందుకు వింటారో కూడా తెలియదు. ఇంట్లో ఉంటే వాళ్ళు తిడతారు కాబట్టి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు ప్రార్థనకు. ఇంట్లో ఉంటే బోరు కొట్టింది కాబట్టి కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే, ప్రార్థనకి వచ్చి నువ్వు ఏం చేయాలంటే నిజమైన ప్రేమను తెలుసుకోవాలి, స్వస్థ బుద్ధిని కలిగి ఉండాలి. కానీ మనుషులు ఎలా ఉంటున్నారు అంటే, ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని నేను తెలియజేస్తున్నాను. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం, మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక. అంటే చాలామంది క్రైస్తవులు ఎలా బ్రతుకుతున్నారంటే, వారి జీవితాలలో స్వస్థ బుద్ధి లేదు, వాళ్ళ జీవితాలలో నిజమైన ప్రేమ లేదు, వాళ్ళ జీవితాలలో ఏమున్నది అంటే కపటము ఉన్నది. ఆ కపటముతో వాళ్ళు ఎవరిని సంతోష పెట్టాలనుకుంటున్నారంట? మనుషులను సంతోష పెట్టాలనుకుంటున్నారు. వాళ్ళ భక్తిని వాళ్ళకి కంటికి కనపడేటట్టుగా ఏదో ప్రయత్నం చేయాలని అనుకుంటూ ఉన్నారు. కానీ ఈరోజు నీ భక్తి ఎలాగ ఉండాలి అంటే, ఈరోజు ఉత్సాహం అంటే జీలు ఉండాలి నీలో. నీ భక్తి కనపరచడంలో నీకేముండాలంట? ఆ ఉత్సాహం ఉండాలా. కానీ మనుషులు ఉత్సాహం దేనిలో కనపరుస్తున్నారంటే, వారి భక్తిని మనుషులకు కనపరిచే విధానంలో కనపరుస్తూ ఉన్నారు. కానీ దేవుడు నీ భక్తిని ఎవరికి కనపరచడంలో ఉత్సాహంగా కనపరచమన్నాడంటే, క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు. అంటే నువ్వు ఉత్సాహముతో నీ భక్తిని ఎవరికి కనపరచాలంటే మనుషులకు కాదు, నీ భక్తిని నీ దేవునికి కనపరచాలి. నీ విశ్వాసాన్ని నీ దేవునికి కనపరచాలి. నీ యొక్క నీతిని, నీ యథార్థతను దేవునికి నువ్వు కనపరచాలి. ఎలా కనపరచాలంటే, క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా, అంటే గాడ్ ఫ్రమ్ ద హార్ట్, అంటే హార్ట్ఫుల్గా, హృదయ పూర్తి హృదయముతో నువ్వేం చేయాలంటే దేవుడిని సంతోషపెట్టే పనులు చేయాలి. కానీ ఈరోజు చాలామంది కూడా వాక్యం ప్రకటించినప్పుడు మనుషులను సంతోష పెట్టాలని వాక్యాలు చెప్తూ ఉంటారు. కొంతమంది పాటలు పాడేటప్పుడు కూడా వారిని వారు సంతోష పెట్టుకోవడానికి, మనుషులను సంతోషపెట్టి గొప్పగా పాడామనిపించుకోవడానికి కూడా పాడుతూ ఉంటారు. అంటే వాక్యం చెప్పేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, మరలా వందనాలు చెప్పేకునేవాళ్ళు కూడా. కొంతమంది అందరికీ వందనాలు చెప్పరు. ఎంతమంది చెప్తారంటే కొంతమందిగా చెప్తూ ఉంటారు. అంటే మనం ఏది చేసినా కూడా, వాక్యము చెప్పినా, పాటలు పాడినా, వందనములు చెప్పినా,
దేవుని పని చేసిన దానిలో స్వస్థ బుద్ధి కనపడాలా, దానిలో నిజమైన ప్రేమ కనపడాలా, దానిలో దేవునిని సంతోషపెట్టే ఆ యొక్క దాసుడి స్వభావం నీలో ఉండాలి. అంటే పనివాడు స్వభావం ఉండాలి. అంటే నువ్వు దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నావంటే ఎవరిని సంతోషపెట్టడానికంట? దేవునిని సంతోషపెట్టడానికి. తర్వాత 7వ వచనం, మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయడు. ఈరోజు నిజముగా కొంతమంది కొన్ని పనులు కష్టంగా కూడా చేస్తుంటారు. దేవుని పనులు ఈరోజు ప్రార్థనకి రావడం కూడా చాలామంది కష్టంగా వస్తూ ఉంటారు. అంటే ఇష్టం ఉండదు, మరలా అయ్యగారు వచ్చి అడుగుతారనో, ఏదో బోర్ ఇంట్లో కొడుతుందనో ఏదో కష్టంగా వస్తూ ఉంటారు. ఇష్టంగా అయితే ముందు ఉంటారా, లేట్ ఉంటారా? నా ప్రశ్న మీకు అర్థమైందా? ఎవరు మాట్లాడట్లా. ఎవరికైనా ఇష్టంగా ఒకటి దగ్గరికి వెళ్ళాలి అంటే ముందు ఉంటారా, లేటుగా ఉంటారా? ఈరోజు కొన్ని ఆహార పదార్థాలు ఇష్టమైనవి ఉన్నాయనుకో, జనాలున్న తోసుకుని వెళ్ళి తొక్కుకుని వెళ్ళి వేయించుకునే వాళ్ళు ఉంటారు. తెలుసా మీకు? ఒక్కోసారి వాళ్ళు తినలేరు, వాళ్ళు అరాయించుకోలేరు, అది మనకు కూడా తెలుసు. కానీ వాళ్ళకి పెద్ద పెద్ద పీసులు కావాలి. వాళ్ళు తినరు, ఇష్టమైనవి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. అంతేనా? అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మన ఉత్సాహం అంతా కూడా మనుషులను సంతోషపెట్టేది గాను, లేదా జనులకు కనపడే విధంగా మన ఉత్సాహం ఉంటుంది. ఏదో నలుగురు అనుకోవడానికి ప్రార్థనకు వస్తున్నాం, కానీ దేవునిని నిజముగా ఉత్సాహంగా సంతోషపెట్టాలనే మనసు నీలో ఉంటుందా అనేది మనమైతే పరిశీలన చేయాలి. అయితే ప్రియ సహోదరులారా, మరలా ఈ జీల్ అనే దానిని ఇంకా కొంచెముగా మనం వివరిద్దాం. అయితే నేను ఇక్కడ ఒక ప్రశ్న అడిగి నేను కొంచెం మరింత ముందుకు వెళ్తా. కొంతమంది ఉత్సాహంతో ఏం చేస్తారంటే అతిభక్తి నిజభక్తి, లేదా అతిభక్తి దృఢభక్తి. నా మాటలు అర్థమవుతున్నాయా? ఏంటేంటి చెప్పాను? అతిభక్తి, నిజభక్తి లేదా దృఢభక్తి. ఓకేనా? అతిభక్తి, దృఢభక్తి అనుకున్నాం. ఈరోజు మీ భక్తి ఏంటి? అతిభక్త, దృఢభక్త? ఈరోజు ఉత్సాహంతో కొంతమంది మార్కు సువార్తలో స్వస్థత పొందగానే నేను చెట్లు ఎక్కేస్తా, నేను పుట్టలు ఎక్కేస్తా అన్నట్టు ఎగురుతూ ఉంటారు. ఈరోజు కొంతమంది భక్తితో కూడా చేయకూడని పనులు, టచ్ చేయకూడని వాటిని, మాట్లాడకూడని వాటిని, అనవసరమైన వాటిని అతిభక్తితో వెళుతూ ఉంటారు. కానీ దేవుడు కోరుకుంటుంది అతిభక్త, దృఢభక్త. అయితే అసలు భక్తి అంటే ఏంటి అర్థం? భక్తి అంటే అర్థం ఏమిటి? భక్తి అంటే మనకేం తెలియజేస్తుందంటే దేవునిని ప్రేమించడము మరియు ఆయన మాటల ప్రకారము జీవించడం. ప్రేమించడము, జీవించడం. ఇందాక అందుకే వచనాల్లో ఏం చూసాం? నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలి. ఎప్పుడైతే నిష్కపటమైన ప్రేమ దేవునిలో ఉండిద్దో స్వస్థ బుద్ధి, మనసు మార్చుకోగలం. కపటమైన బుద్ధి ఉన్నోడు ఏం చేస్తాడు? వాడు ఎన్నో వింటాడు కానీ మనసు మార్చుకున్నాడు. కానీ దేవుడు కోరుకునేది ఏమిటంటే నిజభక్తి లేదా దృఢభక్తి. కానీ అతిభక్తి అంటే ఏమిటంటే కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ప్రార్థనకి వెళ్తున్నామని ఇంట్లో అందరికీ చెప్పి వెళ్తున్నాం అని ఆలస్యంగా, అప్పటిదాకా ప్రార్థన అంటే ఊసే ఉండదు, ప్రార్థన స్టార్ట్ అయ్యాక అప్పుడే బయలుదేరుతారు. తాబేల్లాగా బయలుదేరి వచ్చేపాటికి పాటలు అయిపోతూ ఉంటాయి. అంటే ఈ భక్తిని మనం ఏమనొచ్చు? దృఢభక్త, అతిభక్త. నా మాట మీకు అర్థం అవట్లా, ఎవరు చెప్పట్లా. అతిభక్తి అంటే ఈ అతిభక్తి కలిగిన కొంతమంది ఎలా ఉంటారంటే ఎక్కువగా ప్రార్థన చేస్తే దేవుడు నా మాటలు బాగా వింటాడు అని అనుకుంటారు. ఉపవాసాలు చేస్తే దేవుడిని ప్రేమించినట్టే అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు బయటికి చాలా భక్తిగా కనపడుతూ ఉంటారు. తల మీద జుట్టు లేకపోయినా గొడ్డేసుకుంటూ ఉంటారు, చున్నీ జారిపోతున్న చున్నీ వేసుకుంటూ ఉంటారు, తెల్ల బట్టలు లేకపోయినా తెల్ల బట్టలు మగవాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. కానీ భక్తిని పైకి ఏదో చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ హృదయాలలో ఏముండదు అంటే మార్పు అనేది ఉండదు.
అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో కూడా ఒక విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ అతి భక్తి కలిగిన వాళ్ళు కూడా జనాలలో ఉన్నారు. అంటే నీ భక్తి ఎప్పుడూ కూడా అతి భక్తిగా ఉండకూడదు. చాలామంది అంటాం కదా, అతిగా మాట్లాడుతున్నావు ఏంటి అంట. మాట్లాడడం మంచిది, అతిగా మాట్లాడడం మంచిది కాదు. భక్తిగా ఉండడం మంచిదే, కానీ అతి భక్తిగా ఉండడం మంచిది కాదు. అతి భక్తి కలిగిన వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే 3వ వచనం, గనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే కానీ చేయరు. అంటే అతి భక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంట, చెప్తూ ఉంటారు కానీ వాళ్ళు ఏం చేయరంట, అనుసరించరు. అంటే ఈరోజు ఒక మనిషి అతిభక్త దృఢభక్త అనేది మనకు ఎలా అర్థమైపోద్దో తెలుసా? మాటలకి ప్రవర్తనకి పొంతన ఉండదు. లోకంలో ఒక సామెత ఉంటుంది, నక్కకి నాగలోకం అంటే ఏంటో తెలుసా? అసలు మనకు తెలియదు. అసలు నక్కకి నాగలోకం అంటే అసలు అర్థం తెలియదు. ఏదో ఎవరో అన్నారు, మనం కూడా అంటున్నాం. నక్క ఎక్కడ ఉంటుంది, నాగలోకం అక్కడ ఉంటుంది. అసలు నక్కతోనే ఎందుకు పోల్చారు? ఇవన్నీ వివరాలు వేరే. అంటే ఇవేమి తెలియదు. కానీ మనుషులు కూడా ఎలా ఉంటూ ఉంటారంటే, నేటి సమాజంలో క్రైస్తవులుగా కనబడుతున్న గుంట నక్కలు అంటూ ఉంటారు కదా, వాళ్ళకి నక్కకి నాగలోకానికి ఉన్న తేడాలాగా ఏదో కనపడడానికి క్రైస్తవులుగా కనపడతాం. ఇంట్లో ఊరోళ్ళు క్యాలెండర్లు పెట్టుకుంటున్నారని మన క్యాలెండర్లు ఎత్తే మన క్యాలెండర్లు కనపడవు. ఇప్పుడు కూడా ఇంటికి వెళ్తే ఎవరికి కనపడతాయి? ఊరోళ్ళ క్యాలెండర్లు. ఇదో షాలేం చర్చ్ ఉంటుంది, పెంతెకోస్తు చర్చ్ ఉంటుంది, బైబుల్ మిషన్ చర్చ్, ఆ క్యాలెండర్, ఈ క్యాలెండర్లు అన్నీ ఉంటాయి. కానీ అసలైంది ఏంటి? భక్తి. అసలు ఆ భక్తి ఉండదు వాళ్ళలో. అంటే ఇంటి నిండా క్యాలెండర్లు, ఇంటి నిండా యేసుప్రభు బొమ్మలు, ఒంటి నిండా తాళ్ళు కడియాలు మాలలో, కానీ భక్తిలో అయితే ఉండదు. తర్వాత 4వ వచనాన్ని అక్కడ 5వ వచనాన్ని చదువుదాం. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులు చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పదవిగాను చేయదు. అంటే మనుషులు కనబడితే వీళ్ళ పనులు ఏమైపోతాయి అంటే చిన్నవి కాస్తా పెద్దవి చేస్తారు. కొంతమంది అంటాం కదా, మనుషులు చూస్తే వీడు కొంచెం ఓవర్ చేస్తాడు అని అంటాం కదా. ఈరోజు భక్తిలో కూడా కొంతమంది కొంచెం చేయంటే ఏం చేస్తారు తెలుసా? మనుషులు కనపడితే కొంచెం ఓవర్ చేస్తూ ఉంటారు. కొంత ఏం చేస్తారు, నేను అన్నానంటే మరలా మీరు బాధపడకూడదు, కానీ ఇక్కడ ఎవరికైనా మేము ఆరాధనలో చూస్తూ ఉంటాం కదా, ఎవరికైనా కింద కూర్చున్నారనుకో ఒక పెద్ద వయసు వాళ్ళు వచ్చి, వెంటనే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? మీ స్పందన ఏంటి? ఎవరో పెద్ద వయసు వాళ్ళు వచ్చారు, కుర్చీలన్నీ నిండిపోయాయి, మీరు చూశారు, ఇప్పుడు మీరేం చేస్తారు? అందరిది ఒకే ఆన్సరేనా? ఏం చేస్తారు చెప్పండి? అని తల ఊపుతున్నారు. ఏం చేస్తారు? వాళ్ళు కూర్చోబెట్టి, ఎందుకు? పెద్దవారు కాబట్టి. అయ్యో ఓకే సరే. ఎన్నడైనా వాళ్ళని ఇంటికి పిలిచి పెద్దవాళ్ళు కాబట్టి ఒక ముద్ద అన్నం పెట్టావా? ఒక గిన్నె నీళ్ళు ఇచ్చావా? గొడ్డలు లేవని గొడ్డ ఇచ్చావా? ఏదైనా అంటే మన భక్తి అంతా కూడా ఎలా ఉంటుందంటే, మనము నష్టపోకుండా చూపించే భక్తిని చూపిస్తాం. కానీ దేవుడు కోరుకునే భక్తి ఏంటో తెలుసా? భక్తి అంటే నువ్వు నష్టపోతూ పరులకు మేలు చేయడం. కాబట్టి ఇటువంటి అతిభక్తి కలిగిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసా? ఈ 23వ అధ్యాయంలో ఉన్నారు. 7వ వచనం, సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులమని పిలువబడుటయు కోరుదురు, వీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. అంటే చాలా మందిలో ఎలా ఉంటుంది అంటే, అతిభక్తి లక్షణాలు బయటికేమో పవిత్రంగా కనపడతారు, లోపలంతా కూడా ఏముంటుందంట? గర్వం ఉంటుంది. చిన్న చిన్న విషయాలను కూడా గొప్ప గొప్ప విషయాలుగా చెప్తూ ఉంటారు. కొంతమంది చిన్న చిన్న పనులు చేస్తారు, నేనేదో గొప్ప చేశానని చెప్పుకుంటూ ఉంటారు. తర్వాత ఇవన్నీ చేసి దేవునిని ప్రేమించడం మరిచిపోయి బయటికేమో నిగనిగలాడుతున్న ఒక వస్తువుగా లోపలేమో అపవిత్రతతో నిండిపోయిన వారిగా ఉంటారని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా,
అయితే మీ జీవితాలు ఎలా ఉండకూడదు అంటే అతి భక్తిగా ఉండకూడదు. చాలామంది జీవితాలలో ఇటువంటి అతి భక్తి ద్వారానే సాంప్రదాయాలు పాటిస్తూ ఉంటారు. అంటే అందరూ ఈస్టర్ చేసుకుంటున్నారు కాబట్టి మనకి అతి భక్తి ఎక్కువ కదా, ఈస్టర్ కావాలి. అందరూ గుడ్ ఫ్రైడేలు చేసుకుంటున్నారు కాబట్టి మనకి అతిభక్తి ఎక్కువ కదా, మనకి గుడ్ ఫ్రైడే కావాలి. ఇలా గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు, క్రిస్మస్లు ఎవరు కావాలంటారో అక్కడ క్వశ్చన్ మార్క్ వేసి వాళ్ళను చూడండి, వాళ్ళలో అతిభక్తి ఉంటుంది. నిజభక్తి, దృఢభక్తి ఉండదు. అంటే అతిభక్తి ఉన్న దగ్గర ఏ భక్తి ఉండదంట? దృఢభక్తి, నిజభక్తి ఉండదు. అసలు నిజమైన భక్తి ఎలా ఉండాలి అంటే యెషయా గ్రంథము 1వ అధ్యాయం. యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు నీ భక్తి లేదా నీ ప్రార్థన ఎలా ఉండాలి అనేది దేవుడు ఇక్కడ కొన్ని విషయాల ద్వారా వివరంగా అయితే మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే దీనిని మనం పరిశీలన చేస్తున్నప్పుడు యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో చాలామంది దేవునికి ఏం అర్పిస్తున్నారంటే బలులను అర్పిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు బలులను కాదు కానీ, చూడండి 11వ వచనం, 1వ అధ్యాయం 11వ వచనం, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, నాకెందుకు మీ బలులు? నేను ఒక ప్రశ్న అడుగుతా, దేవుడు శాకాహార మాంసాహార? నా ప్రశ్న మీకు అర్థమైందా? దేవుడు శాకాహార మాంసాహార? శాకాహార అయితే బలులు ఎందుకు అర్పించమన్నాడు? గొర్రెల్ని, మేకల్ని, దూడల్ని. సరే మీ మనసులో చెప్పండి, శాకాహార అని ఒకళ్ళు ధైర్యంగా చెప్పారు, ఎవరో కూడా కనపల్లా వినపడింది. సరే మీరు ఓకే, ఇప్పుడు శాకాహారైనా మీరు కూడా శాకాహారాన్ని నమ్ముతున్నారా? మరి శాకాహారికి బలులు ఎందుకు? ఒకవేళ ఆయనలో మాంసాహారి కూడా ఉందా? సరే, శాకాహారమైనా మాంసాహారమైనా అసలు ఎందుకు ఈ శరీరానికి? అర్థమైందా? ఆహారం అనేది దేనికి? సరే, దేవుడికి శరీరం ఉందా? మరి ఆయన శాకాహార మాంసాహార? ఆయన ఏ హారి కూడా కాదు. నిజమేంటంటే అందుకే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, నాకెందుకు మీ బలులు? నేనేం శాకాహారిని కాదు, నేనేమి మాంసాహారిని కాదు, మీకులా తినడానికి నేను తిండిపోతును కూడా కాదు అని తెలియజేస్తూ, దహన బలులకు పొట్టేలను బాగు మేపిన దూడల క్రొవ్వును నాకు వెకసమాయను, కోడెల రక్తమందైనను గొర్రెల రక్తమందైనను మేకపోతుల రక్తమైందను నాకు ఇష్టమో లేదు. అంటే దేవుడికి ఇప్పుడు ఏమి ఇష్టం లేదంటే శాకాహారము, మాంసాహారము, రక్తము ఇవేమి ఆయనకి ఇష్టం లేదు. 14వ వచనం, మీ అమావాస్య ఉత్సవములు నియామక కాలములో నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. అంటే మీరు చేసే పండగలు నాకు ఇష్టం లేదు, వాటిని బట్టి నాకేమొచ్చిందంటే విసుగు వచ్చింది, నాకు వాటిని బట్టి ఏమొచ్చిందంటే బాధ వచ్చింది అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే దేవుడే ఏం చెప్తూ ఉన్నాడంటే నాకు ఎటువంటి బలులు, అర్పణలు అవేమీ కూడా నాకు వద్దు. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడు, అసలు నిజమైన భక్తిలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనేది మనం చూస్తున్నప్పుడు, ఆ పుస్తకం అంతా, ఆ అధ్యాయం అంతా మనం చదువుతున్నప్పుడు దేవుడు కోరుకునేది ఏమిటి అంటే నీలో నిజమైన ప్రేమతో కూడిన భక్తిని, నీలో నువ్వు చేసిన తప్పులకు పశ్చాత్తాపం అంటే స్వస్థ బుద్ధి, తర్వాత మనసు మార్చుకునే భక్తి. నీలో ఎలాంటి భక్తి ఉండాలంట అంటే అతిభక్తి కాదు, దృఢభక్తి. దృఢభక్తి ఎప్పుడు నీ మనసును ఏం చేసిద్దంట? మార్చిద్ది. తర్వాత పాపాన్ని విడిచే భక్తి, మనసును మార్చుకునే భక్తి, పాపాన్ని విడిచే భక్తి, పశ్చాత్తాపం పడే భక్తి. అటువంటి భక్తులు దేవుడికి కావాలని దేవుడైతే కోరుకుంటూ ఉన్నాడు. కానీ దానిలో మనకి ఉత్సాహం లేదు. మనకి దేనిలో ఉత్సాహం ఉందంటే దేవుడు వద్దన్న పండగలలో ఉత్సాహం ఉంది, దేవుడు అసహించుకునే వాటిలో ఉత్సాహం ఉంది. మనం వాటిలో మనకున్న అతిభక్తిని మనమైతే చూపిస్తూ ఉంటాం. చూడండి మనం ఎలా ఉండాలి అంటే రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం,
రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చెప్తున్నాను. ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. అంటే నీ ఆసక్తి ఉపయోగం లేని దానిగా నువ్వు కనపరచవద్దు. నీ ఆసక్తి, నీ ఆత్మయందు తీవ్రత ఎలా ఉండాలి అంటే, నీ ఆసక్తితో, నీ తీవ్రతతో ఎవరిని సేవించాలంట? ప్రభువును సేవించాలి. ప్రభువును సేవించడం అంటే, ప్రభువును సేవించడం అంటే ఈరోజు నిజముగా నీ భక్తి ప్రభువును సేవించే విషయంలో ఎలా ఉంది అంటే, ఒక్కోసారి నీ ఇంట్లో క్యాలెండర్లు చూపించి నువ్వు అప్పుడప్పుడు ఏదో ఇచ్చే ఆ 100 రూపాయలు 50 రూపాయలు ఏదో కానుకలను చూపించి అప్పుడప్పుడు ఏదో చేసే గొప్ప కార్యాలను చూపించి నువ్వు భక్తి పోవడం నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ శ్రద్ధాశక్తుల విషయాలు ఎలా ఉన్నాయి? నీ శ్రద్ధాశక్తులు సరిగా ఉంటే దేని విషయంలో ఉండాలంటే ప్రభువును సేవించే విషయంలో. అసలు మనం ప్రభువును సేవించే విషయంలో మనకు ఆసక్తి ఉందా? అసలు మనకు ఉత్సాహం ఉందా? అయితే దేవుడైతే కోరుకుంటూ ఉన్నాడు, దేవుని కొరకు మనం ఉత్సాహంగా ఉండాలి. దేవుని కొరకు మనము ఎలా ఉండాలో అదే 10వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఇది భక్త, దృఢభక్త, అతిభక్త? ఇది అర్థం కాల. దృఢభక్తేనా? అతిభక్తి అంటే ఈరోజు నీ భక్తి ఎలా ఉండాలంటే జ్ఞానానుసారంగా ఉండాలి. అంటే నువ్వు చేసే పని ఎలా ఉండాలంటే జ్ఞానంగా ఉండాలా. నువ్వు చేసే పని ఎలా ఉండాలంటే దృఢభక్తిగా ఉండాలా. నువ్వు చేసే పని ఆసక్తితో. ఆసక్తి ఉండడం మంచిదే. ఆసక్తి ఎలా ఉండాలంటే జ్ఞానానుసారమైనదిగా, దృఢభక్తిగా అయితే ఉండాలి. కాబట్టి జ్ఞానము లేకుండా చూపించే నీ భక్తి అది అతిభక్తి అవుతుంది, అది తప్పు భక్తి కూడా అవుతుందని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, నీలో జీల్ ఎలా ఉండాలంటే అతిభక్తి వైపు పరిగెత్తద్దు, నిజభక్తి వైపు పరిగెత్తు. నిజభక్తి వైపు పరిగెత్తినప్పుడు చెడ్డ వాటిని ఏం చేసుకుంటావంట? అసహించుకుంటావు. అజ్ఞానుసారమైన విషయాలను ఏం చేస్తావంట? విడిచిపెడతావు. దొంగ ప్రేమలను ఏం చేస్తావంట? విడిచిపెడతావు. నిజభక్తితో ఉన్నప్పుడు నువ్వేం చేస్తావంటే మేలైన దానిని పట్టుకుంటావు, ఆశీర్వాదాలను పొందుకునేవాడిగా ఉంటావని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు నీ జీల్ ఎలా ఉన్నది, ఎటువైపు ఉన్నది చూడండి. గలతీలు రాసిన పత్రిక గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. మీరే అందరూ చదవండి కలిసి. ఒకవేళ నేను మీ వద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయములలో, అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంట? నీ జీల్, ఇంగ్లీష్లో అంటాడనమాట, నీ జీల్ దేంట్లో ఉండాలంటే అన్ని విషయాల్లో ఉండాలి. అది ఎలాంటి విషయాలంటే మంచి విషయాలలో ఉండాలి. ఈరోజు మనకి 2 ఆరాధనలు జరుగుతున్నాయి కదా. నిజంగా నీలో ఆ జీల్ ఉంటే ఎన్ని ఆరాధనలకు రావాలా? ఒక్క ఆరాధనకి రావడమే చాలా కష్టం, చాలా నష్టం, చాలా కష్టం, చాలా నష్టం, చాలా పనులు, చాలా రోగాలు. కానీ ఎవరిలో అయితే జీలు ఉంటుందో వాళ్ళు మంచి విషయంలో ఆసక్తిగా ఉంటారంట. ఏదైతే మంచి విషయాలు ఉంటాయో ఖచ్చితంగా ప్రతి మంచి విషయంలో కూడా వాళ్ళు ఎలా ఉంటారంట? ఆసక్తిగా, అంటే జీలు ఉంటుంది వాళ్ళలో. కానీ ఈరోజు క్రైస్తవుల్లో లేనిది ఏమిటి అంటే ఆ జీల్ అనేదే లేదు. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రేమపూర్వకంగా మీకు తెలియజేసే విషయాలు ఏమిటి అంటే, మీ జీల్ ఎటువైపు ఉన్నది? అతిభక్తి వైపా, నిజభక్తి వైపు ఉన్నదో ఒకసారి పరిశీలన అయితే చేయండి. చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము
19వ వచనాన్ని నేను చెప్తూ ఉన్నాను. నేను ప్రేమించు వారు అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు, అంటే నీ జీలు ఎటువైపు కూడా ఉండాలంటే మనసు మార్చుకోవాలన్న జీలు కూడా నీలో ఉండాల. ఇక నేను ఒక విషయాన్ని చెప్తాను. ఎవరో ప్రార్థనలోకి వచ్చి కొంచెం కుర్చీలు శబ్దాన్ని చేస్తూ ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు నీ జీల్ ఉన్నోడు ఏం చేస్తాడు? వెంటనే కరెక్ట్గానే చెప్తున్నారా? మీరు కరెక్ట్ చెప్తున్నారా? ఆన్సర్ చెప్తున్నారా? ఆన్సర్ చెప్తున్నాం, కరెక్ట్ చెప్పట్లా. క్వశ్చన్ అడిగాను కాబట్టి ఏం చేస్తున్నారు? ఆన్సర్ చెప్తున్నారు. ఆ శబ్దం చేస్తున్నప్పుడు వాడు చేసే శబ్దం ఇంతే, ఆడిని చూసి నువ్వు చూపించే శబ్దం చాలా. అంటే నీ భక్తి ఎప్పుడూ కూడా అతి భక్తిగా ఎప్పుడు ఉండకూడదు. నీ భక్తి ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే దృఢభక్తిగా ఉండాలి. దృఢభక్తి కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఆడి ఆసక్తి వాడి మనసును కూడా మారుస్తుందంట. కానీ మనసు మార్చుకోకుండా నలుగురికి నువ్వు చెబితే నీలో ఆ ఆసక్తి ఉందా లేదా? లేదు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు నిజముగా మన ఆసక్తి దేవుని విషయములలో ఎలా ఉన్నదో ఒక్కసారి ఆలోచన అయితే చేయండి. ఎందుకు అంటే చాలామంది వాళ్ళ జీవితాలలో ఆసక్తి ఉంటుంది కానీ జ్ఞానానుసారమైన ఆసక్తి ఉండదు. ప్రేమ ఉంటుంది కానీ నిష్కపటమైన ప్రేమ ఉండదు. బుద్ధి ఉంటుంది కానీ స్వస్థ బుద్ధి ఉండదు. భక్తి ఉంటుంది కానీ అది అతి భక్తి ఇది కానీ దృఢభక్తి ఉండదు. అయితే ఈరోజు నీ భక్తి ఎలా ఉన్నది ఒకసారి చూడండి. భక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే వారి ద్వారా ఏది డిస్టర్బెన్స్ కాకుండా చూసుకుంటారు. ఒకవేళ డిస్టర్బెన్స్ అయ్యేటట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అంటే వాళ్ళు భక్తిపరులు కానే కాదు. నిజమైన భక్తిపరుల ఆలోచనలు ఎలా ఉంటాయంటే మరి ఇంక ఈ వచనాలను నేను చూపించి వాక్యాన్ని ముగిస్తాను. కీర్తనల గ్రంథము 69వ కీర్తన 9వ వచనం. కీర్తనల గ్రంథము 69వ కీర్తన 9వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడి ఉన్నవి. అయితే ఇక్కడ ఒక వ్యక్తి మీద నిందలు పడుతున్నాయి కానీ అతని ఆసక్తి ఎలా ఉందంట? స్ట్రాంగ్గా ఉందా? స్ట్రాంగ్గా లేదా? స్ట్రాంగ్గా ఉంది. అతి భక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే భారమైన పనులు అన్నప్పుడు ఎగిరిపోతారు. ఇప్పుడు కొంతమంది నిజంగా చూడండి, పనిలోకి వచ్చినప్పుడు బరువైన పనులు అంటే జోబులో చేతులు పెట్టుకుని నాకేం సంబంధం లేనట్టుంటారు. అదే చిన్న చిన్న పనులు అనుకోండి, నేనున్నాను ఎగురుకుంటూ వస్తారు. అంటే భక్తి అంటే ఏంటంటే తేలికైన పనులు చేసేసి నేను భక్తిపరుడిని, నేను చాలా కష్టపడ్డానని చెప్తూ ఉంటాను. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడి ఉన్నాయి. అంటే నిందలు పడుతున్నప్పటికీ కూడా ఆసక్తిని వదలకూడదు. కాబట్టి ఈరోజు మనము ఎలా ఉండాలి అంటే దేవుని కొరకు ఆ జీల్ మనలో ఉండాలి. ఆ జీలు బలమైన జీలుగా ఉండాలి, బలమైన ఉత్సాహం. ఈరోజు ఇష్టమైన వారు వస్తే ఎలా మాట్లాడతామో, ఇష్టమైన ఒకవేళ నాటకాలు లేదా సినిమాలు ఇష్టమైనవి వస్తే ఎలా ఆసక్తిగా చూస్తామో, నీ మనసును మార్చుకునేటప్పుడు కూడా అలాంటిదే ఉండాలి. దేవుని సంఘములో ఉన్నప్పుడు కూడా అలాగే ఉండాలి. దేవుని పని చేసేటప్పుడు కూడా అలాగే ఉండాలి. కాబట్టి ఈరోజు మన జీల్ సరైన విధముగా అయితే లేదు అని మనమైతే ఒప్పుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇక్కడ మనం చేయవలసిన విషయం ఏమిటంటే మన జీల్ చల్లబడిపోతుంది, అంటే మన ఉత్సాహం తగ్గిపోతున్నప్పుడు మనం ఏం చేయాలి? దానిని పెంచుకోవాలి. ఆక్సిజన్ లెవెల్ బాడీలో తగ్గిపోతుంది అనుకుందాం, వదిలేస్తే ఏమైపోతాం? అలాగే ఈరోజు నీలో ఆసక్తి తగ్గిపోతుందంటే దేవుని పనులు, కొంతమంది చూడండి పనులు పెంచుకుంటూ వెళ్తారు, కొంతమంది సాకులు కారణాలు చెప్పుకొని దేవుని పనులు చేయడం తగ్గించుకుంటూ వస్తారు. ఉత్సాహం ఉన్న వాళ్ళు పెరుగుతారా తగ్గుతారా? అయితే నా ప్రశ్న, మీరు మీ సంఘంలో ఉత్సాహంగా పనుల్లో పెరుగుతున్నారా తగ్గుతున్నారా? మీ పార్టిసిపేషన్స్ దేవుని కార్యములో పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? కాబట్టి మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి. ఒకవేళ మీరు చల్లపడుతున్నారు అంటే
మీ మనసులో పాపముతో మమేకమవుతూ ఉన్నాయి. మీలో ఉత్సాహము తగ్గుతుంది అంటే మీ జీవితాలు పతనానికి కారణము అవుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా సమయము అనేది అయిపోయింది కాబట్టి నేను దీనిని ముగిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియ సహోదరులారా, మన జీవితంలో నిష్కపటమైన ప్రేమ ఉండాలి, స్వస్థ బుద్ధి ఉండాలి, చెడ్డదానిని అసహించుకోవాలి, మంచిదానిని హత్తుకోవాలి, మంచి విషయాలలో ఆసక్తి ఖచ్చితంగా ఉండాలి. అదే విధముగా ఉత్సాహము దేవుని కార్యక్రమాల పట్ల మనకి ఉండాలి. అన్ని చోట్లకేమో అంగరంగ వైభవంగా వెళ్తాం. ప్రార్థనా మందిరాలకేమో బోసిపోయిన మొఖాలతో, జిడ్డు మొఖాలతో, నీరసాలతో, బద్ధకాలతో, అన్నిటితో కూడా ఎక్కడికి వస్తాం? అదే వీళ్ళకి ఒక పెళ్ళి చెప్పండి, అది వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెళ్ళి అని చెప్పండి, వాళ్ళ ముఖంలో ఎన్నడూ లేని కళ. యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నప్పుడు శిష్యులకి యేసుక్రీస్తులో ఏలియా, మోషే కనపడుతూ ఉంటారు. ముఖంలో ప్రకాశవంతం కనపడుతుంది. ఈరోజు నిజంగా ప్రార్థనకు వస్తున్నప్పుడు నీ ముఖం ఎలా ఉంది? అసలు నీ ముఖం నేను చూడండి, అసలు నీ ముఖం నువ్వు చూసుకునిరా ఒకసారి. అంటే ఆ ఉత్సాహం ఉంటే ఆ ముఖ కవలికలు, ఆ ప్రవర్తన విధానము, ఆ స్వభావాలు ఎందుకు రావాలి? ఎందుకు వెళ్తున్నామో, ఎందుకు వింటున్నామో. అందుకే మన మనసుల్ని ఇవి డైవర్ట్ చేస్తూ ఉంటాయి, వచ్చిపోయేవాళ్ళు, చుట్టుపక్కలోళ్ళు. ఎందుకంటే మనకు ఉత్సాహం తక్కువ కదా. ఈ తక్కువ ఉండగానే ఇవన్నీ మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తున్నారా, వీళ్ళు ఏం చేస్తున్నారా, ఆమె కాలు బాగాలేదు, ఆమె దగ్గర వాసన వస్తుందో, ఏదో ఉంటాయి. అది ఇదని నేను చెప్పలేను. కానీ కాబట్టి మీ ఉత్సాహం తగ్గుతుందో పెరుగుతుందో దేవుడి కార్యక్రమాల్లో చూడండి. ఒకవేళ నీ ఉత్సాహం దేవుని కార్యక్రమంలో బలంగా ఉంటే దేవుడు నిన్ను బలంగా దీవిస్తాడు. కానీ నీ ఉత్సాహం దేవుని కార్యక్రమంలో వీక్గా ఉందని, చాలామంది ప్రార్థనకి ఎందుకు రాలేదు అంటే పనులు లేవా, పనికి వెళ్ళానంటారు. ప్రార్థనకు వచ్చినప్పుడు ఏంటమ్మా అంటే పనులు లేవయ్యా అంటారు. అంటే జనాలకి దేవుడు ఎలా తయారయ్యాడంటే పనులు ఇవ్వడానికి, లేదా ఆరోగ్యం ఇవ్వడానికి, లేదా పిల్లల్ని ఇవ్వడానికి, లేదా కారే ఇంటికి, రేకులింటికి, ఎండాకాలానికి, ఇలాంటి కాలాలకి దేవుడు. కానీ దేవుడి కార్యక్రమాల్లో నీకు ఆసక్తి లేదు. ఒకవేళ ఆసక్తి నువ్వు కలిగి ఉంటే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడని తెలియజేస్తూ, దయచేసి మీరు చేస్తున్న పనులు జ్ఞానంగా ఉన్నాయా, అతిభక్తిగా ఉన్నాయా, దృఢభక్తిగా ఉన్నాయా? మీ మాటలు, మీ ప్రవర్తన, మీరు ఏది చేసినా కూడా మనుషులను సంతోష పెట్టవాలనని కాక క్రీస్తు దాసులమని ఎరిగి క్రీస్తును సేవిస్తున్నట్లుగా పనులు చేయండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు.